ముంబై ఇండియన్స్ అలా కలకట్టా. సో ఈ రెండిట్లో ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు? అది టాస్ పడ్డ తర్వాత మనం డిసైడ్ చేయగలం. నాకు తెలిసి మ్యాక్సిమం ముంబై ఇండియన్స్ ఛాన్స్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. బోల్ట్, బుమ్రా ఉన్నారు, మంచి బౌలింగ్ బాగుంది డెప్త్. ఈ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇంతకుముందు లెక్క కాదు. ఇంతకుముందు 180 అంటే పెద్ద టార్గెట్. ఇప్పుడున్న రోజులు ఏంటంటే 260 అయినా ఈజీగా చేజ్ అవుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ వచ్చేసి బౌలర్స్ ఏం లేదు, మొత్తం బ్యాటర్స్దే. వాళ్ళు ఎంత ఈజీగా ఎంత మంచిగా బౌలింగ్ చేసినా కూడా బ్యాటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంత క్రికెట్ ఈజ్ ఎ బ్యాటర్స్ గేమ్, నాట్ బౌలర్స్ గేమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఎందుకంటే అంత పవర్ హిట్టింగ్ అవుతుండే, వాళ్ళు వాడే బ్యాట్లు కూడా హెవీ బ్యాట్లు. ఇంతకుముందు ఏంటంటే 190 ఉందంటే ఆల్మోస్ట్ 190 కొట్టిన టీం విన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే అట్లా కాదు, ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడంతా బ్యాటర్స్ గేమ్ అన్నమాట అది. సో ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అది నాకు తెలిసి మ్యాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా విరాట్ కోహ్లీ ఉంటాడు. విరాట్ కోహ్లీ, ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఓకే, ఇప్పుడు పిచ్చింగ్ బ్యాటింగ్కి హెల్ప్ చేస్తుందా లేదా బౌలింగ్కా? ఏ పిచ్? ఇప్పుడు ముంబై అదే పిచ్, అదే గ్రౌండ్. ముంబై కోల్కతా అంటే వాంకాడే, అది బ్యాటింగ్, పక్కా బ్యాటింగ్. కోల్కతానేగా బ్యాటింగ్. ఇప్పుడు టాస్ గెలిచిన టీం ఏం చూస్ పక్కా చేజ్. ఎందువల్ల? ఎందుకంటే చేజ్ ఈజీ. ఎందుకంటే ఇప్పుడు చేజింగ్ ఏంటంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఫిక్స్ అయి ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు. సో చేజింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 240 టార్గెట్ అనుకో, సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఓవర్కి 12 కొడితే 20 ఓవర్కి 240. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది చేజింగ్కి, అందుకని చేజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎంఐ టీంలో ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారు? రోహిత్ శర్మ. నాకు తెలిసి బుమ్రా. కేకేఆర్ సైడ్ నుంచి ఎవరు అంటారు? ఫిన్నాలే. ఈరోజు ముంబై ఇండియన్స్కి అలాగే కలకట్టాకి టీం ఈరోజు మ్యాచ్ ఉంది కదా, సో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మేబీ ముంబై ఇండియన్స్. మేబీ హార్దిక్, రోహిత్ శర్మ అందరూ ఫామ్లోనే ఉన్నారు. ఫామ్ అని చెప్పలేరు కానీ కాన్ఫిడెన్స్తో ఉన్నారు వాళ్ళు బాగా. ముంబై ఇండియన్స్ 90% ముంబై ఇండియన్స్కి ఛాన్స్ ఉంది. పిచ్ బ్యాటింగ్కి హెల్ప్ చేస్తుందా లేదా బౌలింగ్కా? బ్యాటింగ్కే బాగుంటుంది. అంటే ఇప్పుడు టాస్ గెలిచిన టీమ్ ఏది చూస్ చేసుకుంటారు అనుకుంటారు? మ్యాక్సిమం ముంబై టాస్ గెలవదు. అది ఎప్పుడు జరగలేదు. రోహిత్ శర్మ కానీ ముంబై కెప్టెన్స్ ఎవరు టాస్ గెలవడం ఇప్పుడు దాకా చూడలేరు. ఒకవేళ ఈసారి గెలిస్తే ఏది చూస్ చేసుకుంటారు? వాళ్ళు మ్యాక్సిమం బౌలింగ్ చూస్ చేసుకుంటారు. ఎందువల్ల బౌలింగ్ అయితే గెలుస్తారా? వాళ్ళకి డిఫెండింగ్ ఎక్కువ ఉంటుంది, చేస్ చేయడానికి ఈజీగా ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు ఎంఐ టీంలో ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు మీ ఒపీనియన్? ఇంపాక్ట్ ప్లేయర్ అని అంత చెప్పలేము. అందరూ బాగానే ఉన్నారు, ఆర్డర్ మొత్తం బాగానే ఉంది వాళ్ళు. సో ఈరోజు ఎంఐకి అలాగే కేకేఆర్కి మ్యాచ్ ఉంది కదా, సో ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు? ఏ టీం? ఎంఐ విన్ అయ్యేది. ఎందుకు ముంబై ఇండియన్స్? ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ లైనప్ అసలు ఏ టీంలో లేనట్టు బాగా స్ట్రాంగ్ ఉంది. ప్లస్ బ్యాటింగ్ ఓవరాల్ ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ ఉన్నారు. ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ మొత్తం ఎక్స్పీరియన్స్ ప్లేయర్లే ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఎంఐ విన్ అవుతుంది. సో ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? రోహిత్ శర్మ. ఓకే, ఇప్పుడు పిచ్చింగ్ బ్యాటింగ్కి హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారా లేదంటే బౌలింగ్కా? వాన్కేడియా ఎంఐ గ్రౌండ్లోనే కదా. ఐ థింక్ పిచ్చింగ్ అంటే బ్యాటింగ్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు టాస్ గెలిచిన టీమ్ ఏం చూస్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? టాస్ గెలిస్తే మ్యాక్స్ బౌలింగే చేసుకుంటారు అనుకుంటున్నారు. ఎందుకు బౌలింగ్లో గెలుస్తారా? అంటే ఈ మధ్య టీమ్స్ ఎక్కువ స్కోర్ని అంటే ఎంత తక్కువ కొట్టిస్తే అంత బెటర్ అనుకుంటున్నారు. ఎక్కువ ఏ టీం చూసినా 200 ఎబో కొట్టడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ స్కోర్ తక్కువ చేస్తున్నాయి కదా, వీళ్ళు ఎక్కువ చేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మ్యాక్స్ స్కోర్ తక్కువ చేపియాలని చూస్తారు. బౌలింగ్ ఏదైనా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటుంది. సో ఎంఐ టీంలో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అంటారు? విల్ జాక్స్ మంచిగా ఆల్రౌండర్గా ఉన్నాడు. వరల్డ్ కప్లో కూడా 3 మ్యాచ్ ఆఫ్ ద మ్యాన్ వచ్చింది. మంచి స్పిన్ వేస్తున్నాడు. సో ఐ థింక్ ఈ విల్ బీ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒకవేళ ఆడితే ప్లేయింగ్ లెవెన్లో ఉంటే. కేకేఆర్ గెలిచే అవకాశాలు లేవంటారా మరి? వాళ్ళ లైనప్ కూడా బాగుంది, బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అంటే రసెల్ పీక్ లాస్ట్ ఓవర్స్లో లేడు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుద్ది అనుకుంటా. రింకు కూడా ఫామ్లో లేడు, వరల్డ్ కప్లో అంతేం ఆడలేదు. ఆయనకు 1 డౌన్ 2 డౌన్ ఇచ్చినా కూడా కొంచెం రాణించలేదు. సో వాళ్ళ బ్యాటింగ్ అంతేం ఉండదు అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎంఐ స్ట్రాంగ్ టీం అన్న అభిప్రాయం.
సో ఇప్పుడు కేకేఆర్లో గేమ్ చేంజర్ ఎవరు అంటారు ప్లేయర్? కేకేఆర్లో సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తాడు, ప్లస్ బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. ఐ థింక్ ఈ విల్ బీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అంటే ఆల్మోస్ట్ గేమ్ చేంజర్. సో ఇప్పుడు కేకేఆర్ టీంలో చాలా మంది ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మేబీ ఇది గెలవదని మీరు అనుకుంటున్నారు? ఎస్, అంతే. అంటే ఇంజూర్ ప్లేయర్స్ వల్లనే గెలవదు అనుకుంటున్నాను. ప్లస్ కేకేఆర్లో కొంచెం వాళ్ళ ఫేమస్ అంటే మంచిగా ఆడిన ప్లేయర్స్ అందరు లేరు. ఎగ్జాంపుల్ వెంకటేష్ అయ్యర్ వెళ్ళాడు, శ్రేయస్ అయ్యర్ కూడా లేరు. సో ఐ థింక్ ప్లేయర్స్ మంచిగా ఆడేవారు. ఓకే, మరి ఈరోజు మ్యాచ్ ఉంది కదా ముంబై ఇండియన్స్కి అలాగే కేకేఆర్కి. సో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? Mumbai Indians, obviously. ఎందుకు ముంబై ఇండియన్స్? Mumbai Indians, lot of batsmen is there, and also bowling lineup also is there. So comparatively stronger than the Kolkata Raiders. సో ముంబై ఇండియన్స్లో టీమ్ ప్లేయర్ ఎవరు, అంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు? Rohit Sharma. రోహిత్ శర్మ. మరి కేకేఆర్లో? KKRలో అరే no, not a Gautam Gambhir. I didn't expect that. Who is the impact player? సో ముంబై ఇండియన్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? Rohit Sharma. రోహిత్ శర్మనే. ఒకవేళ టాస్ గెలిచిన టీం ఏం చూస్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? Ball first. ఎందుకు బౌలింగ్ అయితే గెలుస్తారా? మోస్ట్లీ ముంబై ఇండియన్స్ స్టేడియం, వాకండే స్టేడియంలో అది మోస్ట్లీ సెకండ్ చేజ్ చేసే వాళ్ళు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది గెలవడానికి. అంటే ఇప్పుడు కేకేఆర్ టీంలో ఎక్కువ మంది ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి కేకేఆర్ గెలిచే అవకాశాలు లేవంటారా మరి? అట్లనే కాదు, కానీ వాకండే స్టేడియంలో ముంబైకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది హోమ్ స్టేడియం కాబట్టి, హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో ఫైనల్లీ ముంబై ఇండియన్స్ గెలుస్తారంటారు. మరి ఈరోజు ముంబై ఇండియన్స్కి అలాగే కల్కటాకి మ్యాచ్ ఉంది కదా, సో ఈ టూ టీమ్స్ ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? హాట్ ఫేవరెట్ ముంబైయే, సో ముంబైయే గెలుస్తారు. ఎందువల్ల అంటారు? రోహిత్ శర్మ కెప్టెన్సీ కాబట్టి. అండ్ ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ కదా, కనిపించిన హాట్ ఫేవరెట్. సో కోల్కతా కూడా ఇంపాక్ట్ చూపిస్తారు, బట్ ముంబై ఇండియన్సే గెలుస్తారు. సో ముంబై ఇండియన్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? రోహిత్ శర్మ ఆబ్వియస్లీ. అండ్ మనకి సచిన్ టెండూల్కర్ ఇష్టం కాబట్టి సచిన్ టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్కి ఆడారు కదా, సో దాని మూలంగా ముంబై వాళ్ళు యూనిటీగా ఉంటారు. వాళ్ళ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుంటుంది, వాళ్ళు కరెక్ట్ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ బాగా వేస్తారు. ఇప్పుడు రోహిత్ శర్మ బట్ రోహిత్ శర్మ గారి ఇంపాక్ట్ ఉండిద్ది కదా ముంబై ఇండియన్స్ మీద, ఫేస్ వాల్యూ. పిచ్ బ్యాటింగ్కి హెల్ప్ చేస్తుందా లేదా బౌలింగ్కా? బ్యాటింగ్ హెల్ప్ చేస్తుంది. సో టాస్ గెలిచిన టీమ్ ఏం చూస్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బ్యాటింగ్ చేసుకొని డీసెంట్ స్కోర్ ఇవ్వాలి, 200+ ఇస్తే చేసింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాటింగ్ చూస్ చేసుకుంటే గెలుస్తుంది అనుకుంటున్నారా మరి టీమ్? అండ్ ఆపోజిషన్ కూడా ఆడితే గెలుస్తారు కదా. ఐ మీన్ బ్యాటింగ్ చూస్ చేసుకుంటే మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ టోటల్ ఇస్తే మనకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది గెలవడానికి. సో ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరంటారు అయితే మరి? ఇంపాక్ట్ ప్లేయర్ చాలామంది ఉన్నారు, వాళ్ళు వీళ్ళని చెప్పలేం కదా. అంటే ఆ టైంలో ఎవరు ఆడతారో తెలియదు. మనం ఒకరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే సెకండ్ ఆడకపోతే, సో ఆల్ ప్లేయర్స్ ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, సినారియో, కండిషన్స్, వెదర్ రిపోర్ట్ అన్నీ. అంటే ఇప్పుడు కేకేఆర్ టీంలో చాలా మంది ఇంజ్యూర్డ్ ఉన్నారు కదా, సో అందువల్లనే ఈసారి కేకేఆర్ టీం గెలిచే అవకాశాలు లేవంటారా మరి? అలా అని చెప్పలేము. ఐపీఎల్ మ్యాచ్ అనేది ఏ ఓవర్లో టర్న్ అవుతుందో తెలియదు కదా. ఈ ఓవర్లో ఈ టీం గెలుస్తారనుకున్నప్పుడు ఈ టీం ఓడిపోయి ఆ టీం గెలుస్తారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మనకి ఫుల్ బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది. మన వాళ్ళు పోయినసారి ఓపెనింగ్ బాగా కొట్టారు, ఈసారి ఓపెనింగ్లో చతికిలు పడ్డారు. అలాగా మనం వీ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ టీం. ఆ పిచ్కి ఆ కండిషన్స్కి ఎవరు సపోర్ట్ చేసి ఆడతారో మనకు తెలియదు. సో ఫైనల్లీ మీరు ఏది గెలుస్తుంది అనుకుంటారు? ముంబై గెలిచిద్ది అనుకుంటున్నాను. ముంబై ఈజ్ ద హాట్ ఫేవరెట్. సో ఈరోజు నైట్ మ్యాచ్ ఉంది కదా ముంబై ఇండియన్స్కి అలాగే కల్కటాకి, సో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? నో డౌట్ ముంబై. ఎందువల్ల? అది వాళ్ళ హోమ్ గ్రౌండ్, వీ హ్యావ్ బౌల్ట్, బుమ్రా, అండ్ దేర్ కోల్కతాకి అన్ని ఇంజురీసే ఉన్నాయి. పతి రాణా లేడు, హర్షిత్ రాణా లేడు, ఇంకొక బౌలర్ ఒక అతను మిస్ అయ్యాడు. దే హ్యావ్ ముజర్బానీ అండ్ సమ్ అదర్ బౌలర్స్, బట్ ఇట్ విల్ బి టఫ్ వాళ్ళకి.
ప్లస్ అది ముంబై హోమ్ గ్రౌండ్ కాబట్టి దే విల్ బికమ్ ఫేవరెట్స్ ముంబై, దట్స్ ఫర్ షూర్. అంటే కేకేఆర్ టీంలో ఇప్పుడు అందరూ ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది గెలుస్తుంది అంటారా? ఎస్ ఆబ్వియస్లీ. బౌలర్స్ లేరు. మీరు ఇప్పుడు ఇంజరీస్ లిస్ట్ చూసుకుంటే కేకేఆర్, చెన్నై, ఎస్ఆర్హెచ్కి మేజర్ ఇంపాక్ట్ పడింది. ఈ బౌలింగ్ వల్ల ఎస్ఆర్హెచ్ దెబ్బ పడింది నిన్న. ఈరోజు కేకేఆర్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అంతే. పిచ్ బ్యాటింగ్ హెల్ప్ చేస్తుందా బౌలింగ్కా? ముంబై ఇఫ్ దే గివ్ నాకు తెలిసినంత వరకు ముంబై ఈజ్ బ్యాటింగ్ ప్యారడైజ్ అండి. బ్యాటింగ్ ప్యారడైజే ఉంటుంది, అదే ఇస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి నైట్. అంటే టాస్ గెలిచిన టీం ఏది చూస్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ముంబై వాంకడే పిచ్ నియర్ సీ ఉంటే డ్యూ వస్తుండొచ్చు. ఐ విల్ ప్రిఫర్ చేసింగ్. ఒకవేళ మీరు అడిగితే ఐ విల్ ప్రిఫర్ చేస్. ఫస్ట్ బౌలింగ్ తీసుకోమని చెప్తా. అది సో ఫైనల్లీ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ముంబై ఇండియన్స్? ముంబైలో రోహిత్ శర్మ ఆబ్వియస్లీ. సో మీరు ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఇప్పుడు ముంబై ఇండియన్సా లేదు అంటే కేకేఆర్, ఏ టీం విన్ అవుతుంది అనుకుంటారు? ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్. ఎందుకు అందరూ ముంబై ఇండియన్స్ ఎందుకు చెప్తున్నారు? ఏమో ఇంకా అంటే నాకు అంత డెప్త్గా తెలియదు క్రికెట్ గురించి. కాకపోతే ఇంకా హార్దిక్ పాండ్యా తెలుసు కాబట్టి బ్యాటింగ్ ఆయన గురించి ముంబై ఇండియన్స్ అని అంటున్నాను. సో ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? హార్దిక్ పాండ్యా. పిచ్ బ్యాటింగ్ హెల్ప్ చేస్తుందా లేదంటే బౌలింగ్? అది పిచ్ గురించి నాకు తెలియదు అంతా డెప్త్, జస్ట్ ఓకే. బ్యాటింగ్. ఇప్పుడు నార్మల్గా టాస్ గెలిచిన టీం ఏది చూస్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? బౌలింగా బ్యాటింగా? బౌలింగ్. బౌలింగ్. మరి ఈరోజు నైట్ మ్యాచ్ ఉంది కదా, సో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ముంబై ఇండియన్సా లేదంటే కల్కటానా? నేనైతే ముంబై ఇండియన్స్ నెగ్గుతుంది అనుకుంటున్నాను. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది టీం కాబట్టి ముంబై నెగ్గుతుంది అనుకుంటున్నాను. మరి మ్యాక్సిమం టాస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అండ్ ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ. ఓకే. ఇప్పుడు పిచ్ బ్యాటింగ్ హెల్ప్ చేస్తుందా లేదంటే బౌలింగ్కా? బౌలింగ్. బౌలింగ్కి. సో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇంపాక్ట్ ప్లేయరే ఏది ముంబై ఇండియన్స్లో నమాన్ దిర్ ఉంటారు. నమాన్ దిర్ ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారు అనుకుంటున్నాను. ఎందుకు కేకేఆర్ టీమ్ అంటే గెలిచే ఛాన్సెస్ లేవనుకుంటున్నారు? కేకేఆర్ టీం కూడా ఛాన్సెస్ ఉందండి, అదే టాస్ బట్టి డిపెండ్ అవుతుంది. అంటే మ్యాక్సిమం చేసింగ్ నెగ్గుతుంది అనుకో. చాలా మంది ఇంజూర్డ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, అందువల్ల అంటారా మరి? అలాగేం లేదండి, బాగానే ఉందండి టీం కూడా. సో ఈరోజు మ్యాచ్ ఉంది కదా ముంబై ఇండియన్స్కి అలా కేకేఆర్కి, సో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ మేబీ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఎందుకంటే అది కొద్దిగా కేకేఆర్ కంటే దాని మీద కొంచెం మంచి ప్రెన్స్ ఉంది, దానివల్ల అది గెలుస్తుందని అనుకుంటున్నాను. కానీ ఏది గెలుస్తుందో చెప్పలేము కదా, ముందుగానే చెప్పలేము. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అయితే దాని మీద ఉన్నాయి. సో ముంబై ఇండియన్స్లో మీ ఫేవరెట్ ఎవరు ప్లేయర్? ఎవర్రా? నాకే తెలుసు అన్నాడు. నాకు తెలియదు మేడం, అంటే ప్లేయర్స్ అంతగా ఎక్కువ గుర్తులేరు. ముంబై ఇండియన్స్ అంటే ఎవర్రా? జస్ట్ టీమ్ మ్యాచెస్ పరంగా ఒకటి కొంచెం కంపారిజన్ చేయగలుగుతాం కానీ మాకంత ఎక్స్పీరియన్స్ కానీ ఇక ఇట్లా మన స్టేట్స్ వైజ్గా అయితే అంతగా ఎక్కువ. ఇండియాలో అయితే చెప్తాం, వేరే దేశాల మీద అయితే కొద్దిగా ఉంది. కానీ ఇంకా ఫేవరెట్ ప్లేయర్ అయితే మన MS ధోని. అటు కాదు, ఇప్పుడు ఆడే మ్యాచ్లలో ఇప్పుడు ఆడే ఆటలు అంటే నేను విరాట్ కోహ్లీ ఆడతాడేమో అనుకున్నా కానీ క్యాచ్ మిస్ చేసాడు, ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదాన్ని అట్లా. ఓకే. ఓకే. ఇప్పుడు పిచ్ బ్యాటింగ్ హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారా లేదంటే బౌలింగ్కా? బ్యాటింగ్ అంటే మ్యాక్సిమం అంటే బౌలింగే. సో ఇప్పుడు టాస్ గెలిచిన వారు ఏది చూస్ చేసుకుంటారు? మ్యాక్సిమం ఎక్కువ శాతం బౌలింగే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే చెప్పలేం ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి బౌలింగే మేలు, అదే బెటర్ అంటాను. సో మీరు ముంబై ఇండియన్సా కేకేఆర్, ఏ టీం గెలుస్తుంది? నాకు దాని గురించి అంతేం తెలీదు. మా వాడు ముంబై ఇండియన్స్ అంటాను కదా, అదే నేను కూడా. సో ఓకే. ఈరోజు ముంబై ఇండియన్స్కి అలా కేకేఆర్ అంటే ఈ రెండు మ్యాచ్ ఉంది కదా, సో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ టీం? కేకేఆర్. కేకేఆర్. ఎందుకు కేకేఆర్? కేకేఆర్ రీసెంట్ ఫామ్లో ఉన్నారు ఫిన్ ఎలన్ వాళ్ళంతా, సో నేను కేకేఆర్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కేకేఆర్ టీం అంతా ఇంజ్యూర్డ్ ఉన్నారు కదా, మరి వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉందంటారా? మరి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది మేడం, ఇంజూర్ అయినా కొడతారు, ఏదైనా టాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కేకేఆర్ కంటే ముంబై ఇండియన్స్ టీం వల్లే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా. ఓకే అందరు ఆడలేరు కదా మేడం, నిన్న మన SRH కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చూసారు కదా, పిచ్ అది టాస్ అన్నీ డిపెండ్ అయ్యింది. ఇప్పుడు టాస్ గెలిచిన వారు ఏది చూస్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బౌలింగ్. ఎందుకు బౌలింగ్ అది గెలుస్తారు? చేజింగ్, మ్యాక్సిమం చేజింగే గెలుస్తున్నారు, సో చేజింగ్ అని నేను అనుకుంటున్నాను. సో కేకేఆర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు? కేకేఆర్లో ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి చెప్పాలా 11 మంది, ముజుర్వాణి ఉండొచ్చు.